వాట్సాప్‌లో అలాగే లైవ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు గానీ ఎక్కువగా శ్రేష్ఠకి గానీ ఎక్కువ మరి ఈ క్వెషన్ ఒకటి పెడుతున్నారు. తను పీసీఓడీ వచ్చినప్పుడు తను ఎలా దాన్ని ఎదుర్కొంది? ఎలాగా తను బయటకొచ్చింది? వాట్ డిడ్ షీ డూ? వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్? వాట్ కైండ్ ఆఫ్ మెడికల్ సపోర్ట్ దట్ షీ టుక్? అని చాలామంది అడుగుతున్నారు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దట్ క్వెషన్. మెయిన్లీ చాలామంది యంగ్ గర్ల్స్ నిన్ను ఫాలో అవుతారు కదా. సో లాట్ ఆఫ్ ఉమెన్ ఇన్ దిస్ జనరేషన్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. మన ప్రేయర్ రిక్వెస్ట్స్లో కానీ, చర్చెస్లో కానీ, మనకున్న ఆర్ఫనేజ్లో కానీ, మన స్కూల్స్ అండ్ బైబిల్ కాలేజెస్లో కానీ ఎక్కువ మంది ఉమెన్, మెయిన్గా అమ్మాయిల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. హౌ షుడ్ దే ఓవర్కమ్ ఇట్ బోత్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ mentally? How can they overcome it? Before I can even start, I want to mention clearly that I'm not a doctor. Neither am I giving anyone any medical advice. కానీ నాకేం పని చేసింది అని చాలామంది అడిగారండి. మీరేం చేయాలి అని నేను చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ వాట్ వర్క్డ్ ఫర్ మీ అని నేను చెప్పాలి అంటే, ఫస్ట్ నుంచి కూడా అంటే నాకు వెన్ ఐ హిట్ ప్యూబర్టీ అప్పటి నుంచి కూడా చాలామంది అంటారు, కొంతమంది పోస్ట్ చేస్తూ ఉండేవారండి. ఏమన్నా తెలుసా, శ్రేష్ఠ ఏంటి ఫేస్ సర్జరీ చేయించుకుంది, ప్లాస్టిక్ సర్జరీ, అప్పుడు ఫోటో చూడండి ఇప్పుడు ఫోటో చూడండి అని చెప్పి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇప్పటివరకు నేను చెప్పలేదండి. అప్పుడు ఫోటో ఏదైతే చూపిస్తున్నారో అది నేను పీసీఓడి హైగా ఉన్న, అంటే సివియర్గా పీసీఓడి ఉన్న టైంలో లైక్ ఫేస్ పూర్తిగా మారిపోతుంది అనమాట. దట్స్ రియలీ ఎంబారెసింగ్. అది చాలా సిగ్గుపడుతూ ఉంటారు పీసీఓడితో బాధపడే అమ్మాయిలు, ఆడవాళ్ళు. ఫేషియల్ హెయిర్ గ్రో అయిపోతూ ఉంటుంది, ముక్కు కూడా కొన్నిసార్లు పెద్దగా అయిపోతూ ఉంటుంది, లావ్ అయిపోతూ ఉంటాం, అనుకోకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. ఇలా రకరకాల ఎవరి సిమ్టమ్ వాళ్ళకు ఉంటుంది. పీరియడ్స్ చాలా మంత్స్ రాకుండా ఉంటుంది. మొన్న ఒక సిస్టర్ చెప్పారు 8 months నుంచి నాకు పీరియడ్స్ రాలేదు. అటువంటి హారబుల్ సిమ్టమ్స్ ఉంటాయి, భయంతో ఉంటాం కదండి. అదంతా నేను అనుభవిస్తూ వెన్ ఐ కన్సల్టెడ్ మై డాక్టర్, చాలా చక్కని గైడెన్స్ మాకు ఇస్తూ నాకేమని చెప్పారంటే, యూ హ్యావ్ టు వర్కౌట్ అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ వెయిట్ అని చెప్పారు. వర్కౌట్ అంటే నేను అసలు నాకు ఇష్టం, అంత ఇంట్రెస్ట్ ఉండదు, టైం కూడా మనకు ఉండదు కదా. లేచామంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రన్ టు కాలేజ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ వర్క్ టిల్ అరౌండ్ 6 AM ఫర్ మై ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్స్. సో నాకు వర్కౌట్ చేసే టైం దొరకలేదు. అటువంటి సమయంలో నేను ఒక డాక్టర్ గైడెన్స్ తీసుకొని అసలు ఏం తినాలి, డైట్ ఏం తీసుకోవాలి అని చెప్పి నేను చక్కగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. లైక్ ఆఫ్టర్ 6 నేను తినేదాన్ని కాదు, 6 తర్వాత తినడం మానేసి ఇటువంటివన్నీ చేస్తూ జస్ట్ బిఫోర్ లైక్ ఫ్యూ మంత్స్ బిఫోర్ ద వెడ్డింగ్ నాకు కూడా ఐ యూస్ టు హ్యావ్, ఐఎమ్ టెలింగ్ దిస్ ఓపెన్లీ, నాకు అరౌండ్ 3 monthsకి ఒకసారి అలా పీరియడ్స్ వస్తూ ఉన్నప్పుడు ఐ రీసెర్చ్డ్ ఆన్లైన్ అండ్ దిస్ వర్క్డ్ ఫర్ మీ. నాకు పనిచేసిందే. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ విల్ వర్క్ ఫర్ అదర్స్. నేను ఒక జ్యూస్ తాగుతూ ఉండేదాన్ని, అది కరేలా జామున్ జ్యూస్ అని చెప్పి, కాకరకాయ అండ్ వెంటనే చిరాగ్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారండి, జామున్ అంటే నేరేడు పండు, ఈ రెండు కలిపి దే వాజ్ దిస్ మిక్స్ అనమాట. అది రోజు మార్నింగ్ నైట్ వాటర్లో కలుపుకొని తాగినప్పుడు లైక్ డైట్ కన్నా ఎక్కువగా నాకు పనిచేసింది అది. Then my period started getting stabilized, the dates got stabilized and mundu kanna it got so much better అని చెప్పి I got a report and surprisingly దేవుని కృప చేత as soon as we got married, God opened my womb and gave me this beautiful blessing. Praise God. I think it will help a lot of young girls.